మజాకులు అయితేనేయా? నిజం ఏమనుకుంటారు? దానిపైన కేసు ఉందంటే మరి మళ్ళా చెప్పింది చెప్పుకుంటా ఏంది? జల్దీ చెయ్యి తల్లి, చెయ్యు. ఎంతసేపు ఎన్నిసార్లు అడగాలి నీకు? పదండి పిఎస్కోండి. ఆగండి సార్. నేను అడిగాను చెప్తారు. నమస్తే మా బ్రోస్, వెల్కమ్ టు టైజన్ అఫీషియల్. చాలా అయిపోయింది మనం వీడియో తీసి, ఆల్మోస్ట్ 2-3 months అయితే అవుతుంది మనం వీడియోస్ అయితే చక్కగా చేయలే. ఈ రోజు అయితే క్రేజ్ వీడియో అయితే వచ్చేసిన దివ్య స్వీట్ మీద ప్రాంక్ అయితే చేసిన ఘోరం అంటే ఘోరం రియాక్షన్స్. డైలీ మా ఫ్రెండ్ బండి అయితే తీసుకోవతారు అంట నేర్చుకోనీకి. అందుకే నేను ఏం చేసిన, బండి మార్పించిన, తెలిసిన గెటప్ వేయించిన, నాకు తెలిసిన ప్లేస్లోనే చేస్తారు. అది అంటే పార్కింగ్ ఉంటుంది, ఆ పార్కింగ్లో కార్స్ అవన్నీ ఉంటాయి కదా, చిన్న ప్లేస్ అయితే ఉంటుంది నేర్చుకోవడానికి. అక్కడైతే డైలీ బండి తీసుకొని నేర్చుకుంటారు అంటే ఇద్దరు హీరోయిన్లు నేర్చుకుంటే ఇంక తెలిసిందే కదా, పాపకి పర్యలు ఉంటారు. ఇంకా వీడియో అయితే అక్కడ చేద్దామని ప్లాన్ అయితే చేసినట్టు తెలిసిన కార్లో కెమెరా పెట్టినాము. అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు, ఎందుకంటే 2 weeks తర్వాత వీడియో ఉందని చెప్పిన సడన్గా ఇంకా వాళ్ళు బండి నేర్చుకుంటారు కదా అని ఇట్లా కాన్సెప్ట్ అయితే గుర్తొచ్చింది. ఇంకా వీడియో అయితే చేసాం. అన్నకి భయపెట్టి అంటే అన్న వాళ్ళని భయపెట్టి నన్ను కూడా భయపెట్టేసిండు. ప్రాంక్ చేసింది నేనైతే, నన్ను కూడా భయపెట్టిండు. ఇంకా వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. వాళ్ళైతే చెప్తారు కదా ఏమంటే ఏం భయపడ్డారంటే, మీరు వీడియో అయితే మొత్తం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకేమైనా మంచి కంటెంట్ అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా వీడియో అయితే మొత్తం చూసేయండి. బాయ్ బాయ్. సింహం హీస్ నరసింహం. ఇక్కడ ఉంటారు తల్లి మీరు? ఇక్కడ స్టాచ్యూ కాడ అన్నా. ఎందుకన్నా? ఎందుకు ఏమైందన్నా? బండ్లు దొంగ బండ్లు వస్తున్నాయి. ఇంకా ఇది కాదు దొంగ బండి, ఇది కాదు దొంగ బండి. ఏ కాదు, కేసులు అవుతున్నాయి బండి పైన. ఎక్కడో కొడుతుంది సీనా. ఏమైందన్నా? బండి వాళ్ళు ఇచ్చారు, ఫ్రెండ్. బండి పైన కేసు ఉంది. లేదు అన్న, నిజాన్ని కేసు ఉంది తల్లి. ఫోన్ చేయండి బండి ఓనర్కి. మేము రోజు ఇక్కడ నేర్చుకోవడానికి వస్తాం. ఈ రోజు బండి పైన కేసు ఉంది. మీకు లైసెన్స్ ఉందా? లేదన్నా. ఎవరిని అన్నా అంటున్నావు కానీ సార్ అని వీళ్ళు అన్నా కాదు. ఫోన్ చేయి. ఎందుకన్నా? ఫోన్ చేయి, ఎవరు బండి వాళ్ళతో ఫోన్ చేయి. కానీ సార్ మేము నేర్చుకుంటాం మామూలుగానే. లైసెన్స్ ఉందా మీకు మళ్ళా? ఆహా లేదు. ఎల్ఆర్ ఉందా? స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోన్. మజాకులు అవుతున్నాయా? లేదు సార్, మేము బండి పైన కేసు ఉంది, యాక్సిడెంట్ కేసు ఉంది బండి పైన. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మేము ఇప్పుడే వచ్చాము, ఒక 5 minutes బ్యాక్. జల్దీ చేయండి, ఫోన్ చేయండి, జల్దీ చేయండి. సార్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. మజాకులు అవుతున్నాయా? స్విచ్ ఆఫ్ అవ్వచ్చు. మీ అమ్మ నాన్నకి ఫోన్ చేయండి. చెప్తే అర్థమైతలే మీకు? ఏం చెప్తున్నా, మీరేం చెప్తున్నారు? ఫోన్ చేయండి వాళ్ళకొకరికి. ఇంకోసారి రామ్ సార్, ఇంకోసారి రామ్. మజాకులు అయితే గుంజులు ఇక్కడ రండి, ఫస్ట్ ఇక్కడ రండి, ఇచ్చారు రాని తీసి తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. తీసి కానీ ఎందుకు సార్? తెలీదు, గుర్తులేదు, గుంజులు ఏమన్నా అర్థమైతలే? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఫస్ట్ ఫోన్. అయ్యో పాపం. అది కాదు, ఫస్ట్ ఫోన్ చేయండి, మీరు ఫోన్ చేయండి. గుంజులు ఏమంటే గుంజులు తీసుకుంటా. ఆడపిల్లలేనా మీరు? ఎవరు లేరా మీ దగ్గర? పెద్దోళ్ళు ఉండాలి కదా నేర్పించేటోళ్ళు. మాకు వచ్చు కదా నేర్పిద్దామా, మాకు వచ్చు కదా నేర్పిద్దామా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. లైసెన్స్ ఉందా మళ్ళా? ఏం ఈ పనుల్లో కనిపించలేదు. జల్దీ ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్, మీరే చూడండి సార్.
చెయ్యాలి, నాకు తెలియదు అది. మీ డాడీకి చేయండి మళ్ళీ, ఆహా. మీ డాడీకి చేయండి ఫోన్. ఇప్పుడు వచ్చి మళ్ళీ రా. స్టేషన్కి వస్తురా వాళ్ళ? ఆహా వద్దు సార్, చేపిస్తా ఒక 5 నిమిషాలు. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. సరే ఏంట్రా, ఇవన్నీ చిన్న. రోజు వేరే బండి చేస్తాం సార్, ఈ రోజు ఆ బండి బైక్ వెళ్ళిందని. మజాకులు అయితేనేయా? నిజం ఏమనుకుంటారు? దానిపైన కేసు ఉందంటే మీరు మళ్ళీ చెప్పింది చెప్పుకుంటా ఏంది తమాషాలా? అందరు చూస్తాం కొంచెం పక్క. నువ్వంత హార్ష్గా మాట్లాడకు చందు, నేను ఫీల్ అవుతాను. ఏం పక్కకి వచ్చేది? ఫోన్ చేయండి జల్దీ. ఎత్తట్లేదు సార్, ఎత్తట్లేదు. దెబ్బలు పడితే మజాకులు పడాలా మళ్ళా? నిజంగా ఎత్తట్లేదు సార్, సాయంత్రం వచ్చి మాట్లాడతారు. సాయంత్రం కాదు, ఫోన్ చేయండి. తీసుకోవద్దా బండిని? ఇప్పుడు కేసు ఉంది దానిపైన. బండి తీసుకోవద్దు ఇప్పుడు. ఎట్లే సార్? మీరు స్టేషన్ కి రండి, మనం పెట్రోల్ ఫోన్ చేస్తాం. వద్దు సార్, వద్దు సార్. హలో సార్. చెప్పు. హలో సార్. ఏదో అదే బండి దొరికింది సార్, కేసు ఉండే కదా సార్ యాక్సిడెంట్ ది. ప్లేట్ నంబరా సార్? GRTG 9197. స్టేషన్ తీసుకొని వస్తాను సార్. కాదు సార్, ఇది అమ్మాయిలు చిన్నపిల్లలు నేర్చుకుంటారు సార్ బండి. పిల్లలు సార్ తీసుకొని రావాలా సార్? ట్రై చేయండి. సరే సార్. వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేయమన్నా? సరే సార్, సరే సార్, నేను తీసుకొని వస్తాను. జల్దీ జల్దీ, ఎంతసేపు తల్లి? జల్దీ రామని ఫోన్ చేయి, జల్దీ రామను ఇవ్వలదో గాని. ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్. అరే రామన్ తల్లి, టైం అవుతుంది, నాకు పని ఉంది. నాకు మేము వెళ్ళిపోతాం, ఇంకోసారి రా. మజాకులు అవుతుంది, అర్థమైతలేదా మీకు? మా పోనీ మా ఇంటికి వెళ్ళి మా అన్నకు తీసుకొస్తాం. ఈ అన్న కాదు, బండి ఇప్పుడు కావాలి. బండి తీసుకోపోతా నేను. ఆగండి ఆగండి, బండి తీసుకోపోతా నేను. మీరు కూడా రావాలి ఇప్పుడు, లేకపోతే వాళ్ళని జల్దీ ఫోన్ చేసి రామనండి. వాళ్ళని ఒకరిని ఇప్పుడు సార్ ఎత్తుతుంది, టైం అవుతుంది, జల్దీ రామను. ఎత్తట్లేదు వాళ్ళు. ఫోన్ చేయి జల్దీ. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఆడ జోగిపేటలో అందరు నామోషిగా చూస్తారని ఈడకి వచ్చినాం సార్. ఎట్లా సార్ ఇప్పుడు వాళ్ళు చెయ్యి అంటే అర్థం కావట్లేదు. చెయ్యి వస్తారు, చెయ్యి ఫోన్ చేస్తే వస్తుంది. చెయ్యి వదల్లి. స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. ఇందాక 5 minutes కూడా అవ్వట్లేదు మేము. అరే చెయ్యి తల్లి, టైం అవుతుంది, మీకు అర్థం కావట్లే. ఎత్తట్లేదు సార్ వీళ్ళు. కొన్ని స్విచ్ ఆఫ్ వస్తుంది ఇప్పుడు కూడా. జల్దీ చెయ్యి తల్లి, చెయ్యు. ఎంతసేపు? ఎన్నిసార్లు అడగాలి నీకు? పదండి పిఎస్కోండి. ఆగండి సార్, బండి తీసుకోవద్దు. బండి తీసుకోవద్దు. ఆగండి సార్, జరగండి. నేను 2 నిమిషాలు 5 minutes ఆగండి, వచ్చేస్తారు. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులా. A few minutes later. స్విచ్ ఆఫ్ వస్తుంది సార్, నిజంగా జోక్. ఏంద్రా బండిది? అరే ఎవరిది ఇది? బండి వాళ్ళది? తాగేసి గుద్దుకుంటా. ఫోన్ చేపిస్తాను నాకు. ఎందుకు పిల్లలు అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. కాటేంద్రా నీకు? చేతిలో కాటేంద్ర తప్పు. ఇది రైట్స్ లో అర్థమవుతుందా? చేతి లేకు, రైట్స్ లేవు.
ఏం మాట్లాడతావు ఏం మాట్లాడతావు ప్రూఫ్ చూపెట్టన్నా హీరో అనుకుంటున్నారా? చూపెట్టన్నా ప్రూఫ్ చూపెట్టన్నా హీరో అనుకుంటున్నారా? చూపెట్టన్నా నేను అడిగాను ఏ చెప్తాగా అరెస్ట్ చూపెట్టన్నా ప్రూఫ్ ఏం కావాలరా ప్రూఫ్ సరే అన్న Proof ఏం కావాలరా నీకు? సరే ఫోన్ చెప్పిస్తా ప్రూఫ్ మాట్లాడు ఏం కావాలరా? ప్రూఫ్ తాళం మీద బండి ప్రూఫ్ ఏం కావాలరా? రెండు గుంజే ఏ మజాకులు అవుతున్నా నేను ఫోన్ చేస్తా మాట్లాడన్నా బండి ఎవరితోటి మాట్లాడాలరా? బండి ఫోన్ చేస్తానా ఏంద్రా రే అన్న నువ్వు చేతులు ఎందుకు వేస్తున్నావు సార్ నాకు అర్థం కావట్లే. చేతులు ఏంద్రా నీకు? ఏంద్రా నువ్వు? మా బండి డాడీ ఎవరికి ఫోన్ ఇచ్చినారా చేస్తా నువ్వు? మాట్లాడుకోండి బండోడికి ఇచ్చిన డాడీకి మా ఫ్రెండ్ ఇది నేర్చుకుంటా అంటే ఇచ్చిన. బండిని తీసా మీరు డైరెక్ట్ వచ్చి చేతి ఎత్తేస్తే ఎట్లా? ఇస్తా రెండు ఎక్కువ ఇస్తా ఏంది? మాట్లాడిన తర్వాత నువ్వు చేతులు వేసుకోమన్నా తాళం తీసేసుకో తాళం తీసేసుకో నువ్వు ఊరుకోమా దుద్దు 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 అంట తాళం మీద తాళం ఏంటి సార్ పిఎస్కి వస్తా నేను పిఎస్కి వచ్చి తీసుకుంటా మజాక్ అవుతున్నా అరే నువ్వు కూడా ఏం చేసి చేసివా నువ్వు కూడా ఎక్కువ బండి ఎక్కువ కేసేం అసలు బండి మీద కేసేం యాక్సిడెంట్ కేసు ఉంది దీనిపైన చూపెట్టు ఇగో ఇదేంది? నెంబర్ చూస్తాను ఈ బండి కాదు అరే ఇదేరా కనిపిస్తాలే ఇదిగో ఇదేంది? బండి ఓనర్ కి నేను పిలిపిస్తా బండి ఓనర్ పిలిపి ఇవ్వాలా? మరి లేకపోతే నువ్వు PS కి వా. నేను తీసుకొస్తా పిఎస్ నీకు ఉన్నది చెప్తే ఒక్కో రోషం వస్తుందేమ్రా నీకు? నన్ను పట్టుకున్నా వాళ్ళని ఎవరు అన్న అంటున్నారా నీకు సార్ అని రెడ్స్ పెట్టిస్తున్నా respect ఏందిరా నువ్వు ఇచ్చేది? నేను తీసుకొస్తా అంటున్నా కదా. నేను తీసుకొస్తా సార్. మజాకులు అవుతున్నా నీకు? మరి వాళ్ళ ముందు కొడుతున్నారు మీరు నువ్వు వాళ్ళ ముందు ఎంత అరుషుడేంద్రా నువ్వు? అరిసినా హీరో అనుకుంటున్నావు? డైరెక్ట్ వచ్చి హీరో అనుకుంటున్నావు? సరే సార్ మా డాడీతో హీరో హీరో అనుకుంటున్నావురా? బండి ఓనర్ తో హీరో మాట్లాడండి సార్ అనుకుంటున్నావురా? చేతులు లేకండి ఆ? ఏంద్రా చేతులు వేసేది? ప్రాంక్ చేస్తున్నా ఏడకండి prank. అదే సాలే ఆరు ఒకసారి. ఆరు ఒకసారి ఎవరు?